నీకిప్పుడు వినే టైం లేకపోతే నీ కాలి గోటికి కూడా సరిపోని వాళ్లకు నీ నెత్తి మీద కూర్చొని ఆడే టైం వస్తుంది. వాట్ ఆర్ యూ టాకింగ్? ఈ సకలకి బ్యాడ్ టైమా? నెవర్. ఈ సకల నెత్తి మీద కూర్చునే వాళ్ళుంటారా? ఇంపాసిబుల్. ఎస్, పాసిబుల్. నువ్వు జాగ్రత్త పడకపోతే భవిష్యత్తులో నీకు జరిగేది అదే. వాట్ డు యూ మీన్? నీ తమ్ముడికి ఒక అమ్మాయితో పెళ్లి జరగబోతోంది. ఆ అమ్మాయిది మీ ఇంట్లో పని మనిషిగా ఉండడానికి కూడా పనికిరాని స్థాయి. అలాంటి అమ్మాయిని ఏరి కోరి కోడలిగా తెచ్చుకోబోతోంది మీ అమ్మ. మీ స్థాయిని తలదన్నే నా కూతురు మీ ఈగోలకి బలైపోయింది. ఇప్పుడు కోడలుగా రాబోతున్న అమ్మాయి చచ్చిపోయే పిరికిది కాదు, మిమ్మల్నందర్నీ చంపేసే శివంగి. ఆ పిల్లకి భయపెట్టడం తప్ప భయపడటం తెలీదు. మిమ్మల్నందర్నీ ఒక ఆట ఆడిస్తుంది, మీ అందరితో ఆడుకుంటుంది. నీ మొబైల్కి ఆ అమ్మాయి ఫోటో అడ్రస్సు పంపించాను. పెళ్లి సంబంధం మాట్లాడ్డానికి మీ అమ్మ వాళ్ళు ఇప్పుడు వాళ్ళింటికి వెళ్ళారు. వెళ్ళి ఆపుకుంటావో లేదంటే ఆ పిల్ల కాళ్ల దగ్గర పడి ఉండడానికి రెడీ అవుతావో నువ్వే డిసైడ్ అవ్వు. ఆ బొమ్మలేసుకునే పోర్ గర్ల్ మా ఇంటికి కోడలయ్యేదా? హ్యూజ్ షేమ్. పైగా అది నా శత్రువు. చెప్తా దాని సంగతి. మేము మన ఇల్లు ఇక నుంచి ఎంత కళకళ్లాడుతూ వెలిగిపోతుందో చూడు. అబ్బా, రాధిక వాళ్ళిల్లు త్వరగా వచ్చేస్తే బాగుండు. ఎప్పుడెప్పుడు వాళ్ళతో మాట్లాడాలా అనుంది. ధర్మ, ఆటంకాలన్నీ తొలగిపోయి కార్తీక్ రాధికల పెళ్లికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఇప్పుడైనా ఆ కంగారు తగ్గించి కాస్త ప్రశాంతంగా ఉండు. నా కొడుకు తల మీద అక్షంతలు పడేంత వరకు సంతోషంతో కూడిన కంగారు ఇలాగే ఉంటుందండి. ఎంత చెప్పినా ఎవరు చెప్పినా అది తగ్గదు, ఆగదు.
కూల్ రాధికా కూల్ కూల్. నీకేంటే సూపర్ అంతగత్తెవి, న్యాచురల్ బ్యూటీవి. ఈ చీరకట్టులో సార్ వారిని కనికట్టు చేసేస్తావు. దెబ్బకి సార్ వారు ఫ్లాట్ అవ్వడమే కాదు, బిల్డింగ్ కూడా అవుతారు. నాకు నేను సర్ది చెప్పుకుంటున్నానా లేదంటే నిజంగానే బాగున్నానా? నువ్వు అందగత్తవి రాధిక. హే గురువాయరప్ప, మా పెన్కుట్టి పెళ్లి చూపులంటేనే కంగారులో కాళ్ళు చేతులు ఆటలేదు. ఇక పెళ్ళంటే ఇంకెంత కంగారుగా ఉంటుందో. పూర్ణా, పూర్ణా, అమ్మా ఒకసారి ఇలారా. వస్తున్నానమ్మా. ఏంటమ్మా? ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయా? కుర్చీలన్నీ శుభ్రంగా తుడిచావా? అమ్మా, ఇప్పటికి 10 సార్లు చెప్పావు, 11 సార్లు తుడిచాను. ఆ ధర్మావతి గారు సడన్ గా పెళ్లి చూపులకు వస్తున్నావని చెప్పారు. లేదంటే 10 కొత్త కుర్చీలు తెప్పించుండేదాన్ని. అమ్మా, వాళ్ళు వస్తుంది అక్కని చూడటానికా లేదంటే కుర్చీలను చూడటానికా? పిచ్చిదానా, ఇంటిని చూసి ఇల్లాలని చూడమంటారే. బావ ఆల్రెడీ ఇంటినే కాదు ఇల్లాల్ని కూడా చూశాడు. అది సరే, ఇంతకీ అన్నయ్య ఎక్కడికెళ్ళాడు? ఇంకా రావట్లేదేంటి? అది ఏదో తీసుకోవడానికి వెళ్ళాడులే, వచ్చేస్తుంటాడులే. ఏం రావడమో ఏం తీసుకురావడమో, ఈ పెళ్లి విషయంలో వాడు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడోనని వాడి గురించి నాకు కాస్త కంగారుగాను అంతకంటే భయంగానూ ఉంది. కనులకు తెలియదే, తనువుకు తెలుపదే, వివరములడగదే నా గుండెలోతూ. సమయము కదలదే, సకలము నిలవదే, క్షణమొక యుగమైన ఈ వింత ఖైదు. నాలోన నువ్వు, నేనైన నువ్వు, నా కొంచె అంచుల్లో నీవే, ఎదలోన తగువు నీవే. అమ్మా, సార్ వారు వచ్చారు. ఈ విషయం అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావే? ఆయన వస్తున్న విషయం ఈ చిట్టుగుండెకి ముందే తెలిసిపోతుందిలే అమ్మా. వెళ్ళి సార్ వారిని త్వరగా రిసీవ్ చేసుకో. నేను రూమ్కి వెళ్తాను, సార్ వారు రాగానే పిలువు, సిగ్గుపడితే వస్తాను. ఓకేనా? అయ్యి బాబోయ్, ఇప్పటి నుంచి సిగ్గు స్టార్ట్ అయిపోయింది. పూర్ణరా, వాళ్ళ దరిద్రం అంతా ఈ కొంపలోనే కనిపిస్తోంది. అవును, దరిద్రానికి దిక్సూచిలా ఉంది. నమస్కారం వదిన గారు. నమస్కారం అన్నయ్య గారు. నమస్తే అమ్మా. నమస్తే అల్లుడు గారు. లోపలికి రండి, రండి, పదండి. ఈవిడప్పుడే అల్లుడు గారు అంటూ వరుసలు కల్పిస్తోందిగా. డాక్టర్ ఆడావిడే తప్ప పేషెంట్ బతకడం అన్నట్టు ఈవిడ వరుసలు కలిపినంత మాత్రాన్ని ఈ పెళ్ళే చత్తదేంటి? పద పద. రండి అన్నయ్య గారు, కూర్చోండి. రండి, కూర్చోండి. పూర్ణ, వెళ్ళి ఆ స్వీట్స్ జ్యూస్ తీసుకుందా. పూర్ణ, వెళ్ళి అక్కని తీసుకురామ్మా. అలాగే. వెళ్ళు. అక్క,
ఇది నిజంగానే వింతలకే వింతక్క. ఏ విషయంరా? అమ్మాయిని ఆల్రెడీ అందరూ చూసారు, మళ్ళీ స్పెషల్గా పెళ్లి చూపులు ఏర్పాటు చేయడం వింతే కదా అక్క. ఇవి పేరుకే పెళ్లి చూపులురా, కాని అమ్మాయికి పసుపు కుంకుమలు పెట్టి మన ఇంటి కోడలని పెంచుకుని పెళ్ళెప్పుడు చేద్దామా అని మాట్లాడ్డానికొచ్చాం. రామ్మా. ఈ శుభముహూర్తం రావడానికి చాలా టైం పడుతుందనుకున్నాం. ఇంత త్వరగా వస్తుందని అస్సలు అనుకోలేదు. చాలా ఆనందంగా ఉంది. ఇదంతా ఆ గురువారప్ప దయ అన్నయ్య గారు. వీళ్ళిద్దరినీ ఒక్కటి చేయాలని ఆ గురువారప్ప ఎప్పుడో సంకల్పించారు. అవునండి, ఆ కృష్ణుడు మా కృష్ణ మనసుని మార్చడం వల్లే ఇదంతా సాధ్యపడింది. మా కార్తీక్ కృష్ణ వెంటనే పెళ్లికి ఒప్పుకోవడం వల్లే ఇంత తొందరగా సంబంధం మాట్లాడ్డానికొచ్చాం. నేనిలా రావడానికి రాధికే కారణం. నేను తీసుకున్న నిర్ణయం కారణంగా తన జీవితం బాగుంటుందని నాకు తెలుసు. మీ మంచి మనసుకి చాలా చాలా సంతోషం బాబు. ఇంతకీ పెళ్లి ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం అంటారు బాబు? ఒక్క నిమిషం. బతిమాలుతున్నాను, ఈ చెల్లి మనసుని అర్థం చేసుకుని సార్ వారితో నా పెళ్లికి ఒప్పుకో అన్నయ్య, ప్లీజ్. ఆ పోలీస్కి నా చెల్లినిచ్చి పెళ్లి చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. నేను వద్దని సీరియస్గా చెప్తే రాధి టెన్షన్గా ఫీల్ అవుతుంది. అసలుకి అతనికి హార్ట్ ప్రాబ్లం ఉంది. టెన్షన్ పెట్టుకుంటే ప్రాణాల మీదకే రావచ్చు. ఏం చేయాలి? ఈ పెళ్లి చూపులను ఎలా ఆపాలి? భార్గవ్, మీరు అక్కడ హడావిడిగా పెళ్లి చూపులు జరుగుతూ ఉంటే ఇక్కడ వేడిగా టీ తాగుతున్నావా? అర్థం కాలేదా? మీ చెల్లెలికి పెళ్లి చూపులు జరుగుతుంటే నువ్వు ఆనందంగా అక్కడుండాలి. ఆ సంతోషాన్ని స్వీట్స్తో పంచుకోవాలి. కానీ నువ్వేంటయ్యా ఇక్కడ కూర్చొని వేడివేడిగా టీ తాగుతున్నావు? ఎవరు మీరు? మా ఇంటి విషయాలు మీకెలా తెలుసు?
నువ్విప్పుడు అడగాల్సింది, ఆలోచించాల్సింది నేనెవరని కాదు, నిన్నెందుకు వెతుక్కుంటూ ఇక్కడికొచ్చానని. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా చెప్పడానికి కళ్ళు తెరిచి జాగ్రత్త పడేలా చెయ్యడం కోసమే వచ్చాను. మీ చెల్లెలు చనిపోవాలనుకుంటే ఈ పెళ్లి చెయ్యి. అర్థమైంది కదా? వెళ్ళి మీ చెల్లెల్ని కాపాడుకుంటావో లేదంటే భవిష్యత్తులో కాటికి పంపించుకుంటావో నువ్వే డిసైడ్ అవ్వు. అటు సకల నుంచి ఇటు వీడి వైపు నుంచి నరుక్కుంటూ వచ్చాను. ఏదో ఒక బీభత్సంలో ఈ పెళ్లి చూపులు చెదిరిపోవడం పక్కా. పెళ్లి ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం అనగానే ఒక్క నిమిషం అంటూ అబ్బాయి గారు బయటకెళ్లారు. ఎక్కడికెళ్ళుంటారు? ఎందుకెళ్ళుంటారు? పంచాంగం పుస్తకం తీసుకురావడానికి వెళ్ళాడేమో. శ్రవణ్, పద. ఈ క్యారెక్టర్ ఎవరు? ఈ సీన్ లో ఇతని సడన్ ఎంట్రీ ఏంటి? కూరడినవిడికి ఏం కూర అర్థం కానట్టు ఈ ట్విస్ట్ ఏంటో అర్థం కాకే కదా టెన్షన్తో చచ్చిపోతాను. అల్లుడు గారు, ఈ అబ్బాయి ఎవరు? నా ఫ్రెండ్ శ్రవణ్. ఓహో, రాధికను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి. తను సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకు 2 లక్షల శాలరీ.
కార్తీక్, ఏంట్రా ఇది? ఏం చేస్తున్నావో అర్థం అవుతుందా నీకు? అమ్మా ప్లీజ్ నువ్వు ఉండు. శ్రవణ్, తను రాధిక. హాయ్ రాధిక. శ్రవణ్, నా లైఫ్లో పల్లవి తర్వాత నేను చూసిన అద్భుతమైన అమ్మాయి రాధిక. చాలా చాలా మంచి అమ్మాయి. మనసులో ఎలాంటి కల్మషం ఉండదు. ఏదున్నా మొహానే గలగలా మాట్లాడేస్తుంది. అందరితోనూ వెంటనే కలిసిపోతుంది. కార్తీక్, ఏంట్రా ఇది అర్థం లేకుండా? రాధిక వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడదామని నువ్వంటే నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావని అందరం అనుకున్నాం. కానీ మరో అబ్బాయిని తీసుకొచ్చి ఇలా చేస్తున్నావేంట్రా?